మనకెప్పుడు మంచి రోజులేనండి అయ్యా. కింద సంవత్సరం చూడండి, వేరుశనగ పంట మీద మనకు వచ్చినటువంటి లాభం 4,75,000 రూపాయల 36 పైసలండి. ఏ గోవిందయ్య, అసలు నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? చక్కెర గురించి అడుగుతుంటే వేరుశనగ లెక్క చెప్తావేంటి? ఉందండి అయ్యా, ఆ లెక్క కూడా ఉంది. షుగర్ ఫ్యాక్టరీ మనకు బాకీ ఉన్నది 2,03,00,000 రూపాయలండి. ఇకపోతే ఆగేదే చప్పిడి గంజి, పైగా చక్కెర గురించి గుర్తు చేసి బాధపడతావేంటి? అవ్వా, నేనెక్కడ గుర్తు చేశానండి, తమరే కదా షుగర్ లెక్కలు చెప్పమన్నారు. ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నాను, వెళ్ళు. పుస్తకాలు ఇక్కడే ఉంచమంటారు, తీసుకెళ్ళమంటారా? తీసుకెళ్తావో మోసుకెళ్తావో వెళ్ళమని చెప్తుంటే. ఈ మధ్యన అయ్యారు కొంచెం బీపీ కూడా పెరిగినట్టుంది. ఏంట్రా చిన్నయ్య, ఏంటి గంజి తాగకుండా తప్పించుకుందాం అనుకుంటున్నారా? ఎలా తాగమంటావురా? ఉప్పు లేదు, చక్కెర లేదు. చక్కెర? మన బాడీలో ఉన్నదే చక్కెర ఫ్యాక్టరీ కదా. ఇప్పటికే 3 గ్లాసులు తాగాను రా. ఇంకొక గ్లాస్ తాగారనుకోండి, ముందు గంజి అండి, తర్వాత లడ్డు అండి. తాగితే ఇస్తావా? లడ్డు 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 ఇస్తా ఇస్తా ఇవ్వు 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 ఇవ్వు. రే, ఏంట్రా ఇది? లడ్డు బూందుతో చేసిందండి. కంటిగా కనపడలేదు. కనపట్లేదా? ఈ బూతలు చూడండి, పెద్దదిగా ఉందిరా. ఈ వేళ కోట అదే తినండి. ఏమిటిది? ఢమాల్ ఢమాల్ పడిపోతున్నారు. ఇవాళకి ఇది 3వ సారి. ఎందుకని? నీకు 3 ముళ్ళు వేసిన కర్మానికి ఇక లాభం లేదు. ఇలా పిచ్చి ముళ్ళు వేసుకుని నీతో పాటు అర్థభంగం చేస్తే నా మీద ఒట్టే. అదేమిటి రాధాస్వామి గారు, అమ్మగారు మిమ్మల్ని ఏకంగా కొంగుకు ముడేసి జాగ్రత్త పడుతున్నారు. సెకండ్ సెటప్ మీద గాలి మలకుండానా? నా బొంద, నా మొహానికి సెకండ్ సెటప్ కూడాను. ఫస్ట్ సెటప్ తోనే వేగరగా చస్తుంటాను. అది సరే గాని ఏకాంబరేశ్వర గారు ఉన్నారా? వచ్చేస్తారు రండి. శ్రీకృష్ణ, వేణుగోపాల, త్వరగా రావయ్యా, వర్షం వచ్చేట్టుంది. ఏకాంబరేశ్వరాన్ని శ్రీకృష్ణ అని పిలుస్తున్నారేమిటి? అది అదో రకంగా. అది కాదయ్యా, త్వరగా ఒక గోవర్ధన పర్వతం తీసుకురండి, నా స్వామి తడిసిపోకుండా. గోవర్ధన పర్వతం? మార్కెట్ లో గోవర్ధన పర్వతాలు అయిపోయాయిట, గొడుగులున్నాయి, తెప్పిస్తాను, నువ్వు ఉండు. ఏడి అమ్మగారి గురించే టెన్షన్. నేను చెప్తాను కదా, ఏమీ లేదయ్యా. దానికి సాధువులన్నా స్వాములన్నా పిచ్చి భక్తి కదా. ఆ మధ్యనెవరో మధుర స్వాముల వారట, ఆయన వచ్చారు. ఆయన దగ్గర కృష్ణోపదేశం పొందింది, అంతే. అప్పటి నుంచి 24 గంటలు ఆ కృష్ణుడితోనే భ్రమ. ఆయనతో మాట్లాడుతుంది, పాడుతుంది, నవ్వుతుంది. ఒకటేమిటి, నా కర్మ 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 కర్మ. అందుకోసమేనా ఇలా కొంగు ముడేసి జాగ్రత్తగా వెంట తీసుకొస్తున్నా? అది ఇంకో కర్మ. అదేం కర్మ? చెప్తా. ఇప్పుడు మా పెళ్లి శుక్రవారం నాడు జరిగింది కదా. 22 శుక్రవారాల పాటు భర్తను కొంగు ముడేసుకుని తిప్పితే ఆ దాంపత్యం 100 ఏళ్ల పాటు శోభాయమానంగా వర్ధిల్లుతుందని ఎవరో చెప్పి తెచ్చారట. అప్పటి నుంచి శుక్రవారం ఇలా ముడేసుకుని వెంటేసుకుని చంపేస్తోంది. ఏమండి, మనం ఇక్కడ ఎంతసేపు ఉంటాం? ఎందుకుట? వెంటనే రేపల్లి వెళ్ళాలి. ఏమిటో? ఎందుకో స్వామి ఒకటే మన్ను తింటున్నారట. అలా తింటే లివర్ దెబ్బ తినిపోదండి. అలా తిందమ్మా. మన్ను తినంగానే శిశువునో ఆకుంటిలో వెరినో అని తనే తేల్చి చెప్పేశాడు. ఏమీ లేదు, సోమవారం శుభ్రంగా ఉన్నారు. నేను ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాను. మీరు లోపలండి, ఏకాంబరేశ్వరరావు వచ్చే టైం. పద రండి. బాబా, కొంతమంది సినిమా యాక్టర్ షూటింగ్ ఉన్నా లేకపోయినా ఇగ్గెట్టుకుని మేకప్ వేసుకుని పెద్ద డిమాండ్ ఉన్నట్టు బిజీగా తిరుగుతారు, నిజమేనా? ఇప్పుడు నన్ను చూసి ఆ ప్రశ్న ఎందుకు వేయాల్సి వచ్చిందిరా? ఏం లేదు బాబు, తమరు ఇలా నల్ల కోట్ వేసుకుని పొద్దుగాలే టెన్షన్ గా కోర్టుకెళ్ళి అక్కడ బయట చెట్ల కింద బల మీద కూర్చుని సాయంకాలం టెన్షన్ గా ఇలా వచ్చేస్తుంటే చూసే వాళ్ళందరూ వచ్చి ఈయనకి ఇంత ప్రాక్టీసా అని. ఏమన్నా అన్నారా? అనలేదు, ఇప్పుడు అంటున్నా. అయ్యగారు వచ్చేస్తున్నారు. 70 ఏళ్ళు. నమస్కారం ఏకాంబరేశ్వర గారు. ఏంటి రాధాస్వామి గారు ఇలా సతీ సమేతంగా వచ్చేసారు? వేణుగోపాల, అలా నల్లగా బొగ్గులాగా అయిపోయావు. ఆ కళ్ళేమిటి ఎర్రగా రాక్షసుడు కళ్ళులాగా ఉన్నాయి? చూసారా, పూతన పాలు పట్టడంతో ఎలాంటి మార్పు వచ్చేసిందో నా స్వామికి. నీ బొంద, ఈయన శ్రీకృష్ణుడు కాదు. ఆయన గారు రథం వేసుకుని రుక్మిణి కళ్యాణానికి వెళ్ళిపోయాడు. ఈయన గారు ఏకాంబరేశ్వరరావు గారు, మన లాయరు. ఎందుకట్లా అరిచేస్తావు? మిషన్ పెట్టుకున్నా కదా. ఎంజాయ్ చేశా. దీని సంగతి తర్వాత చెప్తానండి. ఇంతకీ నేను ఎందుకు వచ్చానంటే, మా నాన్నగారు కీర్తిశేషుడు రంగస్వామి గారి పేరుతో ఒక కాలేజీ పెట్టాను కదా. విన్నానయ్యా, హయగ్రీవరావు చేతిలోనే కదా పెట్టావు. మనకి 2 కళ్ళు ఉంటేనే అన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నావు. ఒంటిగా ఏం చూసుకుంటాను నాటి చేతిలో పెట్టావు.
అందుక మా కాలేజీ రిజల్ట్స్ అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఇప్పుడు వాడిని వదిలించుకోవడం ఎలా? చాలా కష్టం. నీకు ఎంత కావాలంటే అంత తీసుకో, కానీ ఆ కాలేజీ మొత్తం తన సొంతం అయ్యేట్టుగా చూడమని కాళ్ళు ఏళ్ళు పట్టుకుని బతిమాలుతున్నాడు. నల్ల డబ్బు ఉంది కదా అని వాడి పేరు పెడితే హారిపేనుగా ఇప్పుడు ఇంకా కాళ్ళు పట్టుకునే ఉన్నాడా, వదిలేశాడా? నేనెందుకు వదలనిస్తాను? 50,000 చేదా? ఇదిగో వాడేమో వెనకాతల ఉండి గోతులు తవ్వుతున్నాడా, నువ్వేమో ముందుండి సహాయం చేస్తున్నావా? ఇది చాలా అన్యాయం ఏకాంబరం. నేను లాయర్నయ్యా. అవసరమైతే కాకిని చూపించి కొంగని వాదించి నమ్మించి డబ్బు తీసుకునే గోత్రం నాది. శ్రీకృష్ణ వేణుగోపాల, ఇది అన్యాయం స్వామి. సత్యభామకి పారిజాతం, రుక్మిణికి తులసి మొక్కన్నా. ఏమండి, మీరు లాయర్ కదా, రుక్మిణీదేవికి కూడా పారిజాతం ఇప్పించరా? అలాగే చూడు రాధాస్వామి, నేను చాలా సెంటిమెంట్ ఉన్న దుర్మార్గుండయ్యా. నీకు న్యాయం జరిగేట్టుగానే చూస్తా. కాకపోతే ఆడు 50,000 ఇస్తానంటున్నాడే. 50,000 నేను ఇస్తాగా. నువ్వు కూడా 50,000 అంటే? ఏమండి, త్వరగా ఆయన ఇచ్చింది మీరు పుచ్చుకొని రుక్మిణీదేవికి న్యాయం చేకూర్చరా? అలాగేనమ్మా, నీకు అలాగేనయ్యా. ఆవిడ ముఖం చూసి ఆ 50,000 ఖాయం చేసుకో. థ్యాంక్స్. కాకపోతే నేను చక్రం తిప్పుతూ వెనకాల ఉంటాను. నువ్వు ఆ ఒంటి కన్నుడి దగ్గరికి వెళ్ళి ఏమీ తెలియనట్టు అసలు ఈ కాలేజీ ఎట్ట ఎందుకుంది, దీని కథ ఏంటి, కమామిషి ఏంటి అని జాగ్రత్తగా రాబట్టు. వెళ్ళు. అలాగే. లేవే, రుక్మిణికి కూడా పారిజాతం ఇస్తా అన్నారు. పద, వస్తా. ఇప్పుడే బుర్రలో ఓ మెరుపు మెరిసిందిరా. కొత్త ప్రాస కనిపెట్టాను. కాతో ఇస్తా. ఏ కాకి? కాకీక కాకికి కోక, ఆ కాకీక కాకికి కాక కోకిక కుక్కక. ఇందులో 24 కాలున్నాయి. ఎలా ఉంది నాన్నగారు? మీ ప్రాస ఈ బొద్దలా ఉంది. పోనీ ఇంకోటి ఇస్తా. నా మీద నాని నాని, నీ నూనె నీ నూనె, నా నూనె నా నూనె, నేనై నేను, నీ నూనె నా నూనెని, నా నూనె నీ నూనె నన్నన్నా, నిన్నను నేనా? నోనోను, నేనన్నానా నున్నని నాన్న? నై. ఇందులో 56 నాలున్నాయి. లెక్క చూసుకు కావాలంటే. నాన్న ఇవి కూడా కలుపుకో, 58 అవుతాయి. 58. ఇదిగో ఇప్పుడు ఏమైందనే ఇలా సైన్ నూతున్నావు? నిన్న తాతయ్య గారు పోటీ మధ్యలో ఎందుకు వెళ్ళిపోయారో అర్థం కాలేదండి. తను చచ్చిపోతానని తెలిసి అక్కడ పోతే పోటీ అయిపోతుందేమోనని కావాలని దూరంగా వెళ్ళిపోయారని ఇప్పుడు అనిపించి ఏడుపు వచ్చిందండి. నిజమేనే మహానుభావుడు. చూడు, చచ్చిపోయిన వారి పట్ల మౌనం పాటించాలే తప్ప ఇలా ఏలేసి చప్పట్లు కొట్టి గోల్ చేయకూడదు. నాకు తెలీదండి. నా కర్మే నా కర్మ. మన పెళ్లి చూపులప్పుడు సరిగ్గా నిన్నింటో నుంచి తీసుకొచ్చే ముందు లోపల నుంచి కై అని ఏల వినిపించి అదిరిపడ్డాను. అదేదో దొడ్డో పాలేరు విధవ ఏలేశాడని సర్ది చెప్పాడు మీ నాన్న. నిజమని నమ్మి మోసపోయాను. రాబోతుండగా కిటికీలోంచి మిమ్మల్ని చూశాను, అంతే. ఆ? ఏమిటే చేస్తున్నావు? మూత తీస్తున్నానండి. మూత మంగళసూత్రంతో. అందుకేనే నువ్వు ఇలా వీటితో మూతలు తీసి తిరగ మూతలు పెట్టి చేయడంతోనే నేను నలిగి మాడి చస్తున్నాను అక్కడ. వద్దు, ఇప్పుడు అలాంటివి పెట్టుకో. నువ్వు ఇప్పుడు ఈ పని చేస్తే గుండె ఆగి చస్తుంది. చూడు, నీకోసం పట్టణం నుంచి పూలు తీసుకొచ్చాను. మర్యాదగా నీ చెల్లాయిని వారికి పెళ్లి చేయకపోతే నాకు ఇంకా కోపం తగ్గదు. అందుకే శాస్త్రులు గారిని పట్టుకొచ్చాను. బయటికి రావే, రా. ఎంత ధైర్యం! ఏమిటి వేషం? వేషం కాదే, రోషం. పూర్వం ఆర్బిడబ్ల్యూ కాదే వీడు. మంత్ర తంత్ర యంత్రాలు నేర్చే మగవాడిని. శాస్త్రులు గారు, మన పెళ్లి ముహూర్తం ఒక్క మాట ఆ చెవిలో పారేయండి. అదే మర్యాదగా బయటకు పోతావా, లేక నా మంత్ర మహిళతో నీ వల్లంత పూజ వేషాలు మాని మర్యాదగా నా ప్రేమను అంగీకరిస్తావా లేదా? రింతరు వీరు కనికరించరు. ఎంత కండ కవరం! ఓం జూమ్ 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 వా. ఇంకో మంత్రం నేను వేసానా, ఇది నిన్ను కాటు వేస్తుంది. కాటు వేస్తుందా? నేను మంత్రం చదివానా? ఇది ఏమవుతుందో నీకే తెలియదు. ఓం శ్రీం హ్రీం గజం గజం పోం.
నేను నీ మీద ఇంకో మంత్రం వేశాను. జచ్చనక 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 జం జం. ఓ ఎలా ఉంది మన మంత్రం, యంత్రం, తంత్రం? విధి ఇది పట్టు. హరి ఓం హరి. ఏ మర్యాదగా ఈ ఊరు నుంచి వెళ్తావా వెళ్ళవా? లేకపోతే నీ ఊరికి నిండా వాపలు. నువ్వు ఈ ఊర్లో ఉన్నావా ఈ ఊరంతా పోతాయి. అక్క అది నక్క, గుంట నక్క. అది ఊరు బయట దాటి వెళ్ళిందంటే ఇద్దరం హాయిగా పెళ్లి చేసుకోవచ్చు, ప్రేమ గీతాలు పాడుకోవచ్చు. విజి RPW నా చిన్న బజ్జీ. RPW